సనాతన ధర్మం అనే ఒక మాట కేవలం మతమా, సైన్సా, హిస్టరీయా? అజ్ఞానులకు జ్ఞానులకు జరుగుతున్న ఒక భీకర యుద్ధం. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త. అంటే ధర్మం లోపలికి ట్రావెల్ చేయాలని మీకు ఎట్లా అనిపించింది? అమ్మ మీదకి ఎవడన్నా వస్తే ఎలా అయితే మనం అగ్రెసివ్గా వెళ్తామో, ధర్మం మీదకి వచ్చినప్పుడు అలానే అగ్రెసివ్గా వెళ్ళి కాపాడుకున్నారు. కాబట్టి మాది మతం కాదు, మాది ధర్మం. ధర్మం ఎప్పుడూ అర్థమవుతుంది. అక్కడికి పోయినా వీళ్ళకే ఊడిగం చేయాలి. కట్టర్ హిందువులు అని చెప్పుకోవడానికి బాగుంటుంది, జై శ్రీరామ్ అనడానికి బాగుంటుంది. గుండెల గడపరాలు తీస్తుంది. మతం అంటే ఏంది? ఎవడంటే వాడు ఏది పడుతుంది. ధర్మం అంటే ఏంది? ఏమనంటే మనకే బూతులు వచ్చేస్తాయి, కొట్టడానికి కూడా పోతాం. అమ్మ మీద ఉండే విశ్వాసం. ఇప్పుడు ఎవడో ఒకటి వచ్చి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు రాముడే ఉన్నారు, సీతమ్మని దూరం పెట్టారు అని అంటుంటారు. అవలేగాళ్ళు మనం జర బాగా పేషెన్స్ ఎగ్జిబిట్ చేస్తున్నాం అంటావా? ఎందుకంటే ఎడమైన లాజిక్ పెట్టి చేస్తానంటే ఇలా లాగులు ఉండదు, ఎలా అవుతారు. అందుకే ఆదిశంకరాచార్య ఏం చేశారు, 1200 years బ్యాక్ అఖండ భారత్ ఉన్నప్పుడు మరి 4 పీఠాలు పెట్టినప్పుడు భారతదేశం బయట కూడా పెట్టొచ్చుగా. ఎందుకంటే ఈ నేల మీద ధర్మం కాపాడాలంటే ఈ నేల మీదనే పుట్టాలి ఎవడైనా. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే మనమే ఫారిన్ రూల్ని ఇన్వైట్ చేసినాం ఇండియాలోకి. ఈ వేదం ఎవడు నేర్చుకోవాలి? అందరూ వేదాలు నేర్చుకోలేరు కూడా, దానికి ఒక అర్హత కావాలి. ఎందుకంటే బ్రాహ్మణులను చాలా నీచంగా చూస్తున్నారు కదా. ఇప్పుడు కమర్షియల్ అయినందుకు బ్రాహ్మణుడికి ఉపాధి పోయింది. అంత నిష్టగా ఉండే బ్రాహ్మణులు ఉన్నారు. అందుకే ఈ ధర్మం ఇంకా మన భారతదేశంలో ఉంది. వాళ్ళు చేసే అనుష్ఠానం వల్లనే మనం ఇంకా సుఖంగా బతుకుతున్నాం. నీకు బ్రాహ్మణుడే లేకపోతే కళ్ళకు గంతలు తీస్తాడా? నిమజ్జనమైన అవుతుందా? ఆడు శోభనం చేసుకోవాలంటే ముహూర్తం పెట్టాల్సింది బ్రాహ్మణుడు. నమ శివాయ సిద్ధం నమః అని రాస్తే తప్ప వాడు స్కూల్లో జాయిన్ అవ్వడు. మనకి బ్రాహ్మణుడు లేకపోతే నీ బతుకులేదు, బ్రాహ్మణుడు లేకపోతే నీ శోభనమే లేదు. కానీ ఒక బ్రాహ్మణుడు ఆయుధం పట్టుకుంటే ఎట్లుంటుందో పరశురాముడు చూపెట్టి ఉచ్చబడుతుంది ప్రతి ఒక్కడికి. సో ఈ క్షుద్ర పూజలు నిజంగానే ఉంటాయా? దేవుడు ఉన్నాడు అని నమ్మినప్పుడు నెగిటివ్ ఎనర్జీ ఉందని కూడా మనం నమ్మాలి. అందుకే ఏం చెప్తారంటే, బాధలో ఉన్నావా విష్ణు సహస్రనామం విను, ఆనందంగా ఉన్నావా విష్ణు సహస్రనామం విను, లో అయిపోయినావా విష్ణు సహస్రనామం విను. ప్రతి దానికి వినాల్సింది విష్ణు సహస్రనామమే. టెంపుల్స్ అనేవి కేవలం రాళ్ళు కావురా నాయన, అవి మన గుండెకాయ, హార్ట్ బీట్ రా బాయి.